నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. శ్రోతలందరికీ ఓ చిన్న విన్నపం. ఇప్పుడు వినబోయే కథలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవ్వరినీ ఉద్దేశించి రాసినది కాదు. ఇదిగో ఏమేవ్ విన్నావా? మన మధు ట్రైన్ టికెట్లు కూడా పంపాడు, మనం ఎంతకీ రావటం లేదని అన్నారు వీరభద్రం గారు. అవును మరి, ఎన్నిసార్లు రమ్మనమని బ్రతిమిలాడినా మీరు కదలడం లేదాయే. ఏం చేస్తాడు పాపం, తెలివిగలవాడు. ఇంకా ఎలా రారో చూస్తాను అన్నట్లు ఏకంగా టికెట్లే పంపాడు అన్నది రత్నావతి భర్త చేతికి బీపీ టాబ్లెట్లు, మంచినీళ్లు అందిస్తూ. వీరభద్రం గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేసి రిటైర్. మధు ఆయనకి పూర్వ విద్యార్థి. మాస్టారు, మీ చదువు వల్లనే నాకు ఈ చదువు అబ్బింది. మీ దయ వల్ల మంచి ఉద్యోగం కూడా వచ్చింది. తల్లిదండ్రులు లేని నాకు ఎందుకనో మీ భార్యాభర్తలే అమ్మా నాన్నలుగా అనిపిస్తున్నారు. మీరు ఎలాగో రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నారు కనుక మా ఇంటికొచ్చి 4 రోజులుండి మా ఇంటిని మమ్మల్ని పావనం చెయ్యాలని ప్రార్థిస్తున్నాము, నేను నా భార్య కూడా అని 2-3 ఉత్తరాలు రాశాడు. వీరభద్రం గారికి ఆ మధు ఎవరో, ఏ సంవత్సరంలో చదివాడో ఎంత ఆలోచించినా గుర్తురాలేదు. అందుకని మెదలకుండా ఊరుకున్నాడు. ఈయన ఊరుకున్నా అతను ఊరుకోలేదు. ఎలా సంపాదించాడో మరి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాళ్ల ఊరు విజయవాడకు రమ్మని ఏకంగా 2 టికెట్లు పంపాడు. కనకదుర్గమ్మను దర్శిస్తాను, పానకాల స్వామి దగ్గరకు తీసుకువెళ్తాను, ఇంకా మీకు అభిలాష ఉంటే చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలన్నీ మీకు శ్రమ అలసట లేకుండా నా కారులో తిప్పుతాను అని పసివాళ్లకు బెల్లం చూపినట్లు చెప్పాడు. మీరు ట్రైన్ దిగేసరికి నేను గుమ్మంలో ఉంటాను. నన్ను గుర్తుపట్టగలరో లేదోనని మీకు బెంగక్కర్లేదు. నేనే మిమ్మల్ని గుర్తుపట్టి పికప్ చేసుకుంటాను అని గట్టి భరోసా ఇచ్చాడు వీరభద్రం దంపతులకు. ఇక తప్పలేదు. రాత్రికి బండెక్కి హాయిగా స్లీపింగ్ బెర్త్లో పవళించి ఉదయం బండి దిగారు. కంపార్ట్మెంట్ దగ్గరకు వీళ్ల కోసం ఎవ్వరూ రాలేదు. చూసి మెల్లగా లగేజ్ మోసుకుంటూ ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీద సెటిల్ అయ్యారు. లగేజ్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ అబ్బాయికి ఏమైంది? ఖచ్చితంగా వస్తానన్నాడు. ఆరోగ్యం ఏమైనా బాగుండలేదా ఏమిటి అనుకుంటూ. అవునండి, మీ దగ్గర అతని ఫోన్ నెంబర్ ఉన్నది కదా, ఫోన్ చేస్తే విషయం తెలిసిపోతుంది కదా అన్నది రత్నావళి. నిజమేనేవు, ఏమిటో నా బుర్రకు తోచలేదు. అదిగో అవతల కాయిన్ ఫోన్ ఉన్నది, చేసొస్తాను. సెల్ తేవటం మర్చిపోయాను కదా, సామాను జాగ్రత్త అంటూ వెళ్లారు. ఫోన్ రింగ్ అవుతోంది గాని ఎవ్వరూ ఎత్తడం లేదు. ఈ నెంబరేనే అతనిచ్చింది, ఏమై ఉంటుంది? వస్తానన్నవాడు అతను రాలేదు, ఫోను ఎత్తడం లేదు, ఏమిటబ్బా అంటూ కొద్దిసేపు ఆలోచించి ఏమీ తట్టక వచ్చి భార్యకు చెప్పాడు. అయ్యో అలాగా, మరిప్పుడు ఏమిటి చెయ్యడం? ఆమె కంగారు పడింది. మరో 2 సార్లు ఫోన్ చేసినా అదే పరిస్థితి. అంత కంగారెందుకే, అతని అడ్రస్సు మన దగ్గరున్నది కదా, ఆటో వేసుకుని మనమే వెళ్దాం అన్నాడాయన. ఈ ఫోన్ నెంబర్ లాగా ఏ అడ్రస్లో అతను లేకపోతే అసలే మనకు ఊరు కొత్త, ఈ ఊళ్ళో బంధువులు కూడా ఎవ్వరూ లేరు అన్నది మరింత గాబరాగా. ఎందుకే అంత దిగులు పడతావు పిచ్చిదాన్లా? నోట్లో నాలుక, జేబులో డబ్బులు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తెలివి తక్కువ వాళ్ళమా ఏమిటి? ఏమీ భయం లేదు. లేచి సామాన్లు పట్టుకో, అలా బయటికి వెళ్ళి ఆటో ఎక్కుదాం అన్నారు వీరభద్రం ఒక బ్యాగు చేతిలోకి తీసుకుంటూ. అయ్యో, ఇక్కడ నా బ్యాగ్ ఏదండి? ఇక్కడే పెట్టానుగా, కనబడటం లేదు. అక్కడే ఉంటుంది, సరిగ్గా చూడు. అయ్యో లేదండి బాబు, ఎవడో కొట్టేశాడు. అయ్యో అయ్యో అంటూ ఆమె గొల్లుమన్నది. గొప్ప పని చేశావు. లగేజ్ జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పే వెళ్ళాను కదా, కాసేపు కూడా చూడలేకపోయావు ఆయన గయ్యమన్నాడు. అయ్యో, మీరొచ్చినప్పుడు కూడా ఉన్నదండి. మీరొచ్చాకే, మనం మాటల్లో ఉన్నప్పుడు ఎవడో దొంగ వెధవ కాజేసుంటాడు. వాడి చేతులిరగా, వాడి కళ్ళు పోను. చాలే అరుపులు, నోరు మొయ్. ఇంకా ఆ బ్యాగ్ మీద ఆశలు వదులుకుని బయటికి తగలడు. ఆ మధుగాడి కొంపేదో ఎక్కడుందో కనుక్కొని వెళ్ళాలి. రుసరుసలాడుతూ ఆయన, వెనకే ఉసూరుమంటూ ఆవిడ కదిలారు. తిరగ్గా ఇల్లు దొరికింది. 4 అంతస్తు, లిఫ్టు లేదు. భారీకాయులిద్దరూ అష్టకష్టాలు పడి అపార్ట్మెంటు చేరుకున్నారు. బయట నేమ్ బోర్డు కనబడింది. అమ్మయ్యా అనుకుని బజర్ నొక్కారు.
మధు తలుపు తీశాడు. అయ్యో, మీరా మాస్టారు? నేనిప్పుడే స్టేషన్కి బయలుదేరుతున్నా మీకోసం. ఇవాళ ట్రైన్ ముందే వచ్చేసిందా ఏమిటి? ట్రైన్ ముందుగా రావటం ఏమిటి నాయనా? నీకే ఆలస్యమైనట్లుంది. అతను కూర్చోమనక ముందే కుర్చీలో కూలబడ్డారు ఇద్దరు ఆయాసపడుతూ. మధు భార్య చిత్ర చల్లని మంచినీరు తెచ్చి ఇచ్చింది. ఆ నీళ్లు తాగి కొద్దిగా తేరుకున్నారు. నమస్కారం అంటూ ఇంట్లో ఉన్న అందరూ విష్ చేశారు వీళ్లకు. అందరినీ పరిచయం చేసి, సారీ మాస్టారు, ట్రైన్ టైం విషయంలో నేనే పొరపాటు పడ్డాను అనుకుంటాను. పోనీలేండి, క్షేమంగా వచ్చారు, అంతే చాలు అన్నాడు. తను వారి ఎదురుగా కొద్దిగా కాలు విరిగిన స్టూల్ మీద జాగ్రత్తగా కూర్చుంటూ. ఏమి క్షేమంలే నాయనా, నిక్షేపం లాంటి బ్యాగు పోతేను అన్నీ కొత్త చీరలే. మొదలస్టపు సచ్చినోడు వాడి ఎదాన కొట్టుకున్నాడు అన్నది రత్నావతి పవిట కొంగుతో విసురుకుంటూ. అది 3 చిన్న చిన్న గదుల పోర్షన్. అందులోనే తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు, 2 పిల్లలతో సహా కాపురం ఉంటున్నాడు మధు. ఆ ఇల్లు చూస్తే వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా అర్థమవుతోంది. ఏమిటి, మధు పెద్ద ఉద్యోగం అన్నాడు, సొంత కారు అన్నాడు, కనీసం ఫోన్ కూడా లేదు. ఇన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఇంత పట్టుదలగా ఇక్కడికి రప్పించడంలో అతని ఉద్దేశం ఏమిటి? వీరభద్రం గారి చురుకైన బుర్రకు కూడా సమాధానం తోచలేదు. అయ్యో, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? బ్యాగు పోవడం ఏమిటి పిన్నిగారు? అడిగింది చిత్ర. తాను అక్కడే నేల మీద కూర్చుని కూతురికి జడలు వెయ్యబోతూ. నేను మీ బాబాయ్ గారు మీ అడ్రస్ దొరుకుతుందో లేదోనని మాట్లాడుకుంటూ ఉంటే ఎవడో దొంగ వెధవ నా బ్యాగ్ కొట్టేశాడు. ఇప్పుడు నా గతేమిటి? స్నానం చేసి ఏం కట్టుకోను? ఆవిడకి కన్నీళ్లు ఒక్కటే తక్కువగా ఉన్నది. అత్తయ్య గారి చీరా జాకెట్టు ఇస్తాను గాని కాబరా పడకండి పిన్నిగారు, ఓదార్చింది చిత్ర. ఆమెమో సన్నగా పుల్లలా ఉన్నారు. ఆమె బట్టలు నాకెక్కడ సరిపోతాయి? ఎలాగోలా 2 రోజులు అడ్జస్ట్ చేసుకోలేవా? అయినా అన్ని చీరలు వద్దంటే విన్నావుగాదు. 2 రోజుల కోసం 7-8 చీరలు పెట్టి బ్యాగు నింపావు. పట్టుకెళ్లిన వాడి పంట పండింది. ఇప్పుడు ఏడ్చి తగలడు. ఆయనకు మళ్లీ బుస్సున కోపం వచ్చింది. పోనీలేండి, అయిపోయిందేదో అయిపోయింది. నేను బజార్ నుండి 2 కొత్త చీరలు తెస్తాను. చిత్ర, వీళ్లకు టిఫిన్ పెట్టావా ఏమిటి? మాటలతో కడుపు నింపుతున్నావు అన్నాడు మధు. అయ్యో, మర్చిపోయానండి. మాటల్లో పడి దోసలు పోశాను. మళ్లీ వచ్చాక పోస్తూ కూర్చుంటే ఆలస్యం అవుతుందని ముందే పోసి రెడీ చేశాను. ముందు స్నానం చేస్తారా? అడిగింది చిత్ర. అమ్మయ్యా, టిఫిన్ పెట్టాలని ఇప్పటికైనా వీళ్లకి గుర్తుకొచ్చింది అనుకున్నారు ఇద్దరు. పెద్ద ప్రాణాలు కదా, ఆకలికి ఆగలేరు. స్నానాలు తర్వాత చేస్తామన్నారు. చిన్న చిన్నవి 2 అట్లు, చాలా కొద్దిగా చట్నీ వేసి పట్టుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది చిత్ర. అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్లు చల్లగా బిగుసుకుని ఉన్నాయి. పచ్చడి ఎప్పుడు చేసిందో ఏమో, మాగుడు వాసన వస్తోంది. కొత్త చోటు. ఆ అమ్మాయిని ఏమీ అనలేక అవే మహాప్రసాదం అన్నట్లు తిన్నారు ఇద్దరు. 3వది వేస్తానని మాట వరస కూడా అనలేదు చిత్ర. తర్వాత చల్లారిన నీళ్ల కాఫీ. అనకూడదు కాని మా చిత్రకు బంధువులంటే వల్ల మాలిన అభిమానం. మీకు ఏమీ లోటు చెయ్యదు. హాయిగా ఓ 10 రోజులుండి వెళ్ళండి. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నాను అంటూ మధు కూడా విడిగా వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఓ గంటకి స్నానాలు ఇప్పుడు చేస్తారా అని అడిగింది చిత్ర వంట చేస్తూనే. ఏమీ అనుకోకండి, చేస్తామన్నారు వీళ్ళిద్దరూ. ఏమీ అనుకోకండి, గ్యాస్ అయిపోవచ్చింది, చన్నీళ్లే చెయ్యాలి. చావు కబురు చల్లగా చెప్పింది. మండు వేసవిలో కూడా గోరువెచ్చటి నీళ్లు స్నానం చేసే అలవాటు ఉన్న వీళ్ళిద్దరూ చలికాలంలో కిమ్మనకుండా ఏదో 2 చెంబులతో స్నానమైంది అనిపించారు. కట్టుకోండి పిన్నిగారు అంటూ తన అత్తగారి చీరా జాకెట్టు ఇచ్చింది చిత్ర. అలవాటు లేనివి, ఇరుకైనవి బట్టలు కట్టుకున్న రత్నావతి అవస్థ వర్ణనాతీతం. మధు ఓ కిరాణా షాప్లో గుమాస్తా. తల్లికి కీళ్ల నొప్పులు, తండ్రి గుండె జబ్బు మనిషి, పెళ్లికెదిగిన చెల్లెలు, నిరుద్యోగి తమ్ముడు. ఇవన్నీ సినిమా కష్టాలు కాదు, నిజంగా నిజమే. కొత్త చీరలు తెస్తానన్న మధు ఆ మాట మర్చిపోయినట్లు రాత్రి 10 గంటలకు నీరసంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. వీరభద్రం, రత్నావతి దంపతులకు ఆస్తిపాస్తులైతే బాగానే ఉన్నాయి కానీ పిల్లలు లేరు. భార్యాభర్తలిద్దరూ పీనాసితనంలో పోటీ పడినట్లున్నారు. అందుకేనేమో శ్రేయోభిలాషులందరూ ఒక మంచి పిల్లాన్ని చూసి దత్తత చేసుకోండి, తమ వయసు మీద పడ్డ కాలానికి మీకు అక్కరకొస్తాడు
అని చెప్పిన హితవు వీళ్లకు రుచించలేదు. ధర్మ కార్యాలకైనా ₹1 వెచ్చించడం కన్నా ఆ రూపాయికి మరో రూపాయి జత చేసి దాచడంలోనే వారికి ఆనందం ఎక్కువ. ఇద్దరు ఒకే రకపు మనస్తత్వం కలవాళ్లవటంతో చీకు చింత లేక వారి పిసినిగొట్టు అభిరుచిని దినదినాభివృద్ధి చేసుకోగలిగారు. వీరభద్రం గారికి యూనివర్సిటీ వారిచ్చే జీతం కన్నా ట్యూషన్ల మీద ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చేది. క్లాసులో పాఠాలు అర్థమయ్యేటట్లు చెప్తే ట్యూషన్లకు ఎవ్వరూ రారని క్లాసులో అసలు చెప్పేవాడు కాదు. ఎవరైనా బీద విద్యార్థులు అర్థం కానివి చెప్పమని బ్రతిమలాడినా ఆయన కనికరించేవాడు కాదు. అలా ఆయన దయ వలన చదువు పూర్తి చేసుకోలేకపోయిన బీద విద్యార్థుల్లో మధు ఒకడు. ప్రతికూల పరిస్థితుల్లో అష్ట కష్టాలు పడి డిగ్రీ పూర్తి చేసిన మధు తినో తినకో ఎలాగోలా కష్టపడి పీజీ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది, తనకు కుటుంబానికి కూడా మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశపడ్డాడు. ట్యూషన్లో చేరని కారణంగా వీరభద్రం మధు మార్కులు కోసేశాడు. ఫలితంగా ప్రీవియస్లో ఫెయిల్. అప్పుడు తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు అతనికి. డిగ్రీ చదువుకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే రోజులా ఇవే. ఫలితంగా గుమాస్తాగిరి. కొన్ని ఆశలు చంపుకున్నా అన్ని ఆశలు అణిచివేయలేరు కనుక పెళ్లి పిల్లలు తప్పలేదు మధుకి. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మరింతగా క్షీణించాయి. తండ్రితో పాటు తల్లి మూలన పడటం, గుండెల మీద కుంపటిలా పెళ్లికెదిగిన చెల్లెలు, నిరుద్యోగ భూతంతో పోరాడి అలసిపోతున్న తమ్ముడు. అప్పుడప్పుడు తన ఈ హీన స్థితికి కారణమైన వీరభద్రంపై అతనికి వల్లమాలిన క్రోధం తన్నుకొచ్చేది. ఆ క్రోధం, ఆవేశం ఎలా తీర్చుకోగలడు? ఎంత ఆలోచించినా అతనికి ఏ ఉపాయం తోచలేదు. ఆఖరికి ఆయన్ని తీసుకొచ్చి తన పరిస్థితులను కళ్ళారా చూపించి దీనికి మీ సమాధానం ఏమిటి అని నిగ్గదీసి అడగాలి అనుకున్నాడు. వీరభద్రం అతి తెలివైన వాడవ్వడంతో మధు అడగకుండానే అతని మనసు పసిగట్టాడు. అతనిలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. ప్రపంచంలో జరిగిన 8వ వింతలాగా కరడుగట్టిన బందిపోటు దొంగ వాల్మీకి మహర్షి అయినట్లు నిజమే, మధు తెలివిగలవాడు. ఎంఎస్సి పూర్తి చేసుంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చేది. ఇంతకన్నా తెలివి తక్కువ వాళ్ళు చాలా మంది ఆర్థిక వనరుల అండతో పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను తాను చాలా మందిని చూశాడు. మధుకి కూడా మంచి ఉద్యోగం ఉంటే తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అందరూ మరీ గొప్పగా కాకపోయినా ఇంత హీనస్థితిలో మాత్రం ఉండేవాళ్లు కాదు. వారి ఈ లేమికి తన అజ్ఞానమో మూర్ఖత్వమో కారణం కాబట్టి తనే వారిని ఆదుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. మర్నాడు ఉదయం ఆ అపార్ట్మెంట్ల సముదాయంలోని 50 కుటుంబాల వారిని సమావేశపరిచాడు వీరభద్రం. జరిగిన సంగతంతా క్లుప్తంగా వివరించాడు. అందరి ముందు తన ఆలోచనలను పరిచాడు. తప్పు చేసినందుకు బాధపడుతున్నానే గాని ఆ తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. నా పాపానికి మధులాగానే ఎందరెందరో బలి అయి ఉంటారు. వారందరికీ నా క్షమార్పణలు. ఇప్పుడు పాప పరిహారార్థం మధు చెల్లెలి పెళ్లికి, అతని తల్లిదండ్రుల వైద్యానికి ఖర్చులు నేను భరిస్తాను. అంతేకాదు, నేను పెట్టుబడి పెట్టి మధు అతని తమ్ముడు చేత బిజినెస్ ప్రారంభింపచేస్తాను. ఇలా గవర్నమెంట్ వారు కొన్ని వెనకబడిన గ్రామాలను దత్తత చేసుకుని వారి అభివృద్ధికి కృషి చేసినట్లుగా నేను ఈ కుటుంబాన్ని దత్తత చేసుకుంటాను. ఇంతేకాదు, నాలా రిటైర్ అయిన నా తోటి అధ్యాపకులందరినీ ఒప్పించి బీద విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్ పాయింట్ ఒకటి ప్రారంభిస్తాను. మధు మమ్మల్ని ఇలా పిలిచి ఉండకపోతే చదువుకున్న మూర్ఖుడిలాగా నా చదువును, సంపాదనను కూడా అడవిగాచిన వెన్నెల్లా నిరుపయోగం చేసేవాణ్ణి. ఈ విధంగా నా కనులు తెరిపించి నేను మంచి పనులు చేయడానికి కారణభూతుడైన ఈ మధుకి ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. ఇది మధుకి నేను అందించే శిష్య దక్షిణ అంటూ ఆయన చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. వెంటనే చప్పట్లతో హాలు మారుమ్రోగింది. మధు, చిత్ర వీరభద్రం పాదాలకు నమస్కరించారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.